ప్రస్తుతం మనతో పాటు లైన్లో ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి నిరుద్యోగి నేత కాశీ అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాశీ గారు నమస్తే. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నిన్న కొంతమంది కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు కేటీఆర్ చేశాడంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సరే, అది పక్కన పెడతా, అది రాజకీయపరమైనటువంటి విషయం, కొద్దిసేపు పక్కన పెడదాం. కాకపోతే అనేక సందర్భాల్లో నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు కావచ్చు, రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేసినప్పుడు పోలీసులు లాఠీచార్జ్ చేసిరు. గతంలో రేవంత్ రెడ్డి కూడా మీ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులు తార్నాకలో ఉన్నటువంటి బార్లో తింటారు తాగుతారు అని వాక్యాలు కూడా చేసిరు, కించపరిచేటువంటి వాక్యాలు చేసిరు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా మరి వాళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు అంటూ కూడా ఒక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాకపోతే ఇవన్నీ కూడా ఏవి పట్టనట్టు కేవలం అంటే విద్యార్థి నేతలం అని చెప్పుకుంటూ మరి పార్టీల కొమ్ము కాస్తూ నాయకుల కొమ్ము కాస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇది? అన్న ఒకటి, ఇప్పుడు మొన్న కంప్లైంట్ చేసిన చెనగాని దయాకర్, ఆయన పేరు చెనగాని దయాకర్ కాదు, చాతకాని దయాకర్ ఆయన పేరు. ఎందుకంటే చాతకాదు ఆయనకు. ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు, కాస్తో కూస్తో అధికారాన్ని ప్రశ్నిస్తున్నదంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు, నిరుద్యోగులు మేము కలిసి రోడ్డు మీదకి వస్తే మొన్న ఆడబిడ్డలని కూడా చూడకుండా గొడ్డుకు విరుచుకుపోయినట్టు విరుచుకెళ్ళి వాళ్ళపైన కొట్టడం కావచ్చు, తిట్టడం కావచ్చు, బూతులతో ఇట్లా ఈడ్చుకెళ్తుంటే ఈ ప్రజాపాలన ఎక్కడ పడుకుందన్న? సిగ్గుందా ఈ దయాకర్ అన్న కనీసం? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నారు, మేము ఎప్పటి నుంచో 2 సంవత్సరాల నుంచి మేము ఆరోపిస్తున్నాం. గ్రూప్ 1 పోస్ట్ అన్నట్టు ఒక పోస్ట్ అన్నట్టు 3 కోట్లకు అమ్ముడు పోయినాయి. అక్కడ మంత్రులు ఎమ్మెల్యే అమ్ముకున్నారని మేము సాక్షి అదాలతులు చేసిన అప్పుడు కూడా వీళ్ళు వినిపించుకుంటే లాస్ట్ కు హైకోర్టు మాత్రమే సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. డివిజన్ బెంచ్ లో ఏమని ఇచ్చింది? ఖచ్చితంగా ఇది ఒక్కొక్క పోస్ట్ 3 నుంచి 5 కోట్లకు అమ్ముడు పోయింది కాబట్టి దీంట్లో అవకతవకాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. దీన్ని మళ్ళీ మూల్యాంకనం చేయడము, పరీక్షలను పూర్తిగా రద్దు చేసి తాజాగా నిర్వహించడం అనేటువంటి